ప్రాణం పోయినా సరే తులారాశివారు ఆగస్టు 12, 13, 14, 15 తేదీలో ఈ ఒక్క వస్తువుని ఎవరికి ఇవ్వకండి. నాశనం తప్పదు. తప్పక చూడవలసిన వీడియో. అసలు ప్రాణం పోయినా సరే తులారాశివారు ఆగస్టు 12, 13, 14, 15 తేదీల్లో ఏ ఒక్క వస్తువుని ఎవరికి ఇవ్వకూడదు. ఇస్తే ఎందుకు నాశనం తప్పదు. ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. తులారాశి వారికి ఆగస్టు 12, 13, 14, 15 తేదీల్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంగా అయితే భావించబడుతుంది. అయితే ఈ రోజుల్లో మీరు చేసే చిన్న పని కూడా పెద్ద ప్రమాదాన్ని సూచిస్తుందని జ్యోతిష విశ్లేషణలు చెబుతున్నారు. అయితే ఈ రోజుల్లో ఈ వీడియోలో చెప్పబోయే విషయాన్ని పూర్తిగా అయితే చివరి వరకు వినండి. ఎందుకు అంటే చాలామంది నిర్లక్ష్యం చేసే ఒక చిన్న విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. అయితే ఈ 4 రోజులు మీ ఇంటిలో ఉపయోగించే పూజ వస్తువులు, వ్యక్తిగత అదృష్టానికి గుర్తుగా భావించే వస్తువులు లేదా మీరు ఎంతో విలువగా భావించే వస్తువులను ఇతరులకు అప్పుగా ఇవ్వకుండా ఉండడం మంచిదని జ్యోతిష విశ్లేషణలు చెబుతున్నారు. అయితే ఇది ఒక సాంప్రదాయ విశ్లేషణ మాత్రమే. ఎందుకు అంటే ఈ సమయంలో మీ శ్రమ, అదృష్టం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా భావించే వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది అని చెబుతున్నారు. అయితే ఈ రోజుల్లో ఆర్థిక విషయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోకండి. అలాగే ఎవరైనా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వాలని అంటే ఒకసారి అయితే ఆలోచించండి. మీకు అత్యంత విలువైన వస్తువులను భద్రతగా ఉంచుకోండి. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడండి. ఈ సమయంలో తర్వాత అయితే మీ జీవితంలో కొత్త అవకాశాలు కనిపించే అవకాశం ఉందని జ్యోతిష విశ్లేషణలు పేర్కొంటున్నారు. ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ విషయాల్లో కొన్ని సానుకూలమైన మార్పులు రావచ్చని భావిస్తున్నారు. అయితే గుర్తుంచుకోండి, మీ భవిష్యత్తు నిర్ణయించేది మీ కృషి, సరైన నిర్ణయాలు మరియు మీ వివేకం మాత్రమే అని. అంతేగాని జ్యోతిష్యం అనేది చాలామంది విశ్లేషించే ఒక ఆధ్యాత్మిక మార్గం మాత్రమే. అయితే తులారాశి మిత్రులారా, ప్రతి మనిషి జీవితంలోనూ కొన్ని రోజులు చాలా ప్రత్యేకమైనవిగా భావించబడతాయి. అయితే జ్యోతిష విశ్లేషణ ప్రకారం తులారాశి వారికి ఆగస్టు 12 నుంచి 15 వరకు వచ్చే 4 రోజులు అయితే అలాంటి సమయంగానే చెబుతున్నారు. అయితే ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి నిర్ణయం, మీరు వేసే ప్రతి అడుగు ఎంతో ఆలోచించి వేయవలసిన అవసరం ఉంటుంది అని అయితే చెబుతున్నారు. అయితే ఈ సమయంలో మీకు ఎంతో ఇష్టమైన, మీరు ప్రతిరోజు ఉపయోగించే లేదా అదృష్టానికి ప్రతీకగా భావించే వ్యక్తిగత వస్తువులను మాత్రం ఇతరులకు అప్పగించడం, ఇవ్వడంలో జాగ్రత్త వ్యవహరించాలని కొందరు జ్యోతిష విశ్లేషణలు సూచిస్తున్నారు. అది సాంప్రదాయ విశ్లేషణ మాత్రమే అయినప్పటికీ చాలామంది దీనిని పాటించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అని నమ్ముతారు. అయితే ఈ 4 రోజులు ఎవరో మీ సహాయం కోరుకుంటూ మీ ఇంటికి రావచ్చు. కొందరు డబ్బు అడగవచ్చు. మరికొందరు మీకు ఎంతో ఇష్టమైన వస్తువులు కొద్దిసేపు ఇవ్వమని అడగవచ్చు. అలాంటి సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఒకసారి ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ కాలంలో మీ మాటకు ఎంతో విలువ ఉంటుంది. అలాగే ఒక చిన్న కోపం కూడా పెద్ద అపార్థానికి దారితీయవచ్చు. అది కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతోనూ, సహోద్యోగులతోనూ మృదువుగా మాట్లాడటం మంచిది అని భావిస్తున్నారు. అయితే ఆర్థిక విషయంలో కూడా జాగ్రత్త అవసరమనే చెప్పాలి. అవసరం లేని ఖర్చులు తగ్గించండి. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞులు ఉన్నవారికి సలహాలు తీసుకోవడం చాలా మంచిదిగా అయితే గుర్తుంచుకోండి. అయితే ఎవరైనా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వాలి అంటే అన్ని విషయాలను తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అయితే ఈ రోజుల్లో ఇంటిలో ఉదయాన్నే లేదా సాయంత్రం దీపం వెలిగించి ప్రశాంతంగా ప్రార్థన చేసుకోండి. సానుకూలమైన ఆలోచనలతో ఉండండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని చాలామంది విశ్వసిస్తున్నారు. అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం అయితే చేయకండి. తగినంత విశ్రాంతి తీసుకోవటం, సమయానికి భోజనం చేయటం, మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రయత్నం చేయటం, ఆరోగ్యం బాగుంటేనే ఏ అవకాశాన్నైనా సద్వినియోగం చేసుకోగలుగుతాము. అయితే ఈ 4 రోజుల తర్వాత మీ జీవితంలో కొన్ని కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా వ్యక్తిగత జీవితంలో సానుకూలమైన మార్పులు రావచ్చని కొందరు జ్యోతిష విశ్లేషణలు చెబుతున్నారు. అయితే విజయం మీ కష్టం, తెలివైన నిర్ణయాలు మరియు పట్టుదల మీదే ఆధారపడి ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. కాబట్టి తులా రాశివారు ఈ రోజుల్లో భయంతో కాకుండా
అప్రమత్తతతో ఆత్మవిశ్వాసంతో గడపండి. మీ మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు, మంచి ప్రవర్తనే మీకు నిజమైన రక్షణను ఇస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారికి ఈ 4 రోజుల్లోనూ మీ ఇంటి గుమ్మం దాటి ప్రతి వ్యక్తిని అనుమానంతో చూడమని కాదు, కానీ మీ విలువైన వస్తువులను, మీ నమ్మకాన్ని, మీ వ్యక్తిగత నిర్ణయాలను ఎవరి ఒత్తిడికి లోనయ్యి అప్పగించొద్దని పెద్దలు చెబుతున్న మాటలను మాత్రం గుర్తుంచుకోండి. ఈ సమయంలో కొంతమంది అనుకోకుండా పాత పరిచయాలు మరలా ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష విశ్లేషణలు చెబుతున్నారు. చాలా కాలంగా మీతో మాట్లాడిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా సంప్రదించవచ్చు. ఆ వ్యక్తి మాటలు ఎంతో నమ్మకంగా అనిపించిన వెంటనే పెద్ద నిర్ణయాలు తీసుకుంటే ఇడ్డం కంటే కూడా కొంత సమయం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అయితే మీ ఇంటిలో పూజ సామాగ్రి, కుటుంబ వారసత్వంగా వస్తున్న వస్తువులు లేదా పెద్దల ఆశీర్వాదంగా ఇచ్చిన ఉంగరాలు, గొలుసులు లేదా ఇతర వస్తువులు విలువైనవి ఏవైనా సరే ఈ రోజుల్లో జాగ్రత్తగా భద్రపరచుకోవాలని అయితే గుర్తుంచుకోండి. ఇవి కేవలం ఆర్థిక విలువైనవి మాత్రమే కాదు, చాలామందికి భావోద్వేగంగా విలువైనవి కూడా కలిగి ఉంటాయని అయితే గుర్తుంచుకోండి. ఉద్యోగం చేస్తున్న తులారాశి వారికి ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉందని కొందరు జ్యోతిష విశ్లేషణలు భావిస్తున్నారు. మీ కష్టానికి గుర్తింపు లభించవచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం కూడా రావచ్చు అని అయితే గుర్తుంచుకోండి. అయితే ఏ ఒప్పందమైనా సంతకం చేసే ముందు అన్ని వివరాలను పూర్తిగా అయితే చదవండి. అలాగే కుటుంబ జీవితంలో కూడా కొన్ని చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. వాటిని కోపంతో కాకుండా సహనంతో వ్యవహరించడానికి ప్రయత్నించండి. అలాగే మీ యొక్క మృదువైన మాటలతో కుటుంబంలో ఆనందాన్ని నిలబెట్టగలుగుతారు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ 4 రోజులు ఉదయాన్నే లేవగానే సానుకూలమైన ఆలోచనలతో రోజును ప్రారంభించండి. ఇంటిలో దీపం వెలిగించి మీకు నమ్మకం ఉన్న దేవుణ్ణి ప్రార్థన చేయడం వల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఆ ప్రశాంతతే మంచి నిర్ణయాలు అయితే తీసుకునేలా సహాయపడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మీరు ఏ వస్తువునైనా విలువైనవి అనుకున్నవి ఏవైనా సరే ఎవరైనా అడిగిన వెంటనే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకుండా ఉండడమే మంచిదని అయితే చెప్పుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం తులారాశి వారికి ఏమిటి అంటే, ఈ 4 రోజుల్లోనూ మీ జీవితంలో ఒక అనుకోని పరీక్ష కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొందరు జ్యోతిష విశ్లేషణలు చెబుతున్నారు. అయితే ఆ పరీక్ష డబ్బు రూపంలో కావచ్చు, లేదా నమ్మకం రూపంలో కావచ్చు, లేదా బంధువుల రూపంలో కూడా కావచ్చు. అలాంటి సమయంలో మీరు చూపే సహనం మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోలో చెప్పిన విషయాలు జ్యోతిష విశ్లేషణ మాత్రమే, సాంప్రదాయ ఆధారంగా మాత్రమే చెప్పినవి. అయితే మీ జీవితాన్ని మార్చేది మీ కృషి, మీ ఆలోచన విధానం, మీ తెలివైన నిర్ణయాలు అనేది గుర్తుంచుకోండి. కాబట్టి తులారాశి వారు ఆగస్టు 12 నుంచి 15 వరకు ఈ రోజుల్లో జాగ్రత్తగా, సానుకూలంగా గడపండి. మంచి అవకాశాలను స్వాగతించండి. అవసరం లేని తొందరపాటు నిర్ణయాలను దూరంగా ఉంచండి. అప్పుడే ఈ కాలం మీ జీవితంలో ఒక కొత్త మంచి మలుపును అయితే తీసుకొస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తులారాశి వారు ప్రాణం పోయినా సరే ఆగస్టు 12, 13, 14, 15 తేదీల్లో ఏ ఒక్క వస్తువుని ఎవరికి ఇవ్వకూడదు, ఇస్తే ఏం జరుగుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.